హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి మంచి టిప్స్తో మన లేడీస్ అందరికీ కూడా ఇంట్లో ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్తో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు గోడలు పాడు చేసేస్తారు, గీతలు అవి గీసేస్తూ ఉంటారు కదా. వాటిని అన్నిటినీ ఎలా నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఏంటి, ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే వీడియో ఎండ్ వరకు కూడా వాచ్ చేస్తే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. టిప్ నెంబర్ 1, ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి గోడ మీద గీతలు గీసేస్తారు క్రేయాన్స్తో కానీ పెన్స్తో, పెన్సిల్స్తో, అలా డిఫరెంట్ ఐటమ్స్తో అయితే గోడల మీద గీతలు గీసినప్పుడు వీటిని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఏదో ఒక టూత్పేస్ట్ అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా నేనైతే ఈ కోల్గేట్ టూత్పేస్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి గోడల మీద మనకి గీతలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా నేను అప్లై చేసేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అలాగే వదిలేయాలి. సో ఈ లోపు మనకి ఏమన్నా పని ఉంటే ఆ పని కూడా పూర్తి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇలా వదిలేసిన ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనం స్ప్రే బాటిల్తో వాటర్ అనేది స్ప్రే చేసుకుని మనకి ఇంట్లో ఓల్డ్ టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, వాటితో అయితే ఒకసారి ఇలాగ గట్టిగా బ్రష్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు, మీడియంగా కొంచెం ఇలా రుద్దితే చాలు. చూస్తున్నారు కదా, మరకలన్నీ స్లోగా అయితే పోతున్నాయి. పైగా ఇవి నేను చూపించింది అయితే ఈ పెన్ గీతలు కాబట్టి ఇవి ఇంకా గట్టిగా అంటుకుని ఉంటాయండి వాల్కి. అదే క్రేయాన్స్ అయితే ఇంకా ఈజీగా కూడా క్లీన్ అయిపోతాయి. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా నేను బ్రష్ చేసేసాను. చేసిన తర్వాత ఏదన్నా ఒక టిష్యూ టవల్ కానీ లేకపోతే ఏమన్నా ఒక వెట్ క్లాత్ కానీ తీసుకుని దాంతో అయితే ఒకసారి మొత్తం అంతా కూడా ఆ వాల్ని క్లీన్ చేసేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి మొత్తం మరకలన్నీ కూడా ఈజీగా పోయినాయి. మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే కనుక ఈ టిప్ ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. అలాగే ఎలా వర్క్ అయింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఇలా చేయటం వల్ల మనకి పెయింట్ అనేది పోతుంది అనే టెన్షన్ కూడా ఏమీ ఉండదండి. ఎలా ఉన్న పెయింట్ అలానే ఉంటుంది. ఈ టిప్ వచ్చేసి చింతపండు గురించి అండి. మనం పులుసులు పెట్టుకున్నప్పుడు లేకపోతే సాంబార్ లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చింతపండు అనేది నానబెట్టుకుంటాం కదండి. ఒక్కొక్కసారి మనం పని హడావుడిలో పడిపోయి చింతపండు అనేది నానబెట్టడం మర్చిపోతాం. సో చింతపండు నానబెట్టలేదు, అయ్యో ఇలాగా కర్రీ ప్రిపేర్ చేయడానికి అది లేట్ అయిపోతుంది అని అస్సలు టెన్షన్ పడవలసిన అవసరమే లేదు. ఈ చింతపండులో జస్ట్ కొంచెం హీట్ చేసిన హాట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు దీంట్లో యాడ్ చేసుకున్నట్టయితే చింతపండు వితిన్ 1 మినిట్లో అయితే మనకి నానిపోతుందండి. చూసారా, హాట్ వాటర్ వేసిన జస్ట్ ఫ్యూ మినిట్స్కే 1 మినిట్కి ఇదైతే నానిపోయింది. సో ఈసారి మీరు కనుక చింతపండు నానబెట్టడం మర్చిపోయినట్టయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. నిమ్మకాయలు మనం ఫ్రెష్గా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తానండి. సో ఈ టిప్ ఫాలో అయితే కనుక ఎన్ని రోజులైనా నిమ్మకాయలు మీరు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అవి వెట్గా ఉంటే కనుక ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకోండి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని దాంట్లో అయితే డైరెక్ట్గా వేసుకోకండి. నేను చూపించిన విధంగా ఇలా టిష్యూ పేపర్ని 2 ముక్కల కింద అయితే చింపుకోండి. ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్న తర్వాత మధ్యలో ఈ నిమ్మకాయలను అయితే పెట్టి ర్యాప్ చేయండి. సో అలా ఎన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయో ప్రతి దానికి కూడా ఒక టిష్యూతో ర్యాప్ చేసుకోండి. సో దీన్ని మీరు గ్లాస్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లో అయితే స్టోర్ చేశానండి. సో ఇవి 1 మంత్ అయినా కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు కుళ్ళిపోవు, పాడవు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వు. టిప్ నచ్చితే కనుక ట్రై చేసేయండి.
ఈ టిప్ అయితే లెమన్స్ గురించి అండి. మనం అప్పుడప్పుడు కట్ చేసి పెట్టుకున్న లెమన్స్ కానీ లేకపోతే వాడేసిన లెమన్స్ని కూడా పాడేస్తూ ఉంటాం. అలాగైతే అసలు పాడేయకండి. ఒక చిన్న బౌల్లో ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ కానీ లేకపోతే మనం యూజ్ చేసేసిన లెమన్ కానీ ఇలా ప్లేస్ చేసుకున్నట్టయితే మన ఫ్రిడ్జ్లో అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. ఎందుకంటే లెమన్స్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది రెడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఫ్రిడ్జ్లో ఎలాంటి స్మెల్ ఉన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా ఇది అబ్జార్బ్ చేసుకుని మన ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా అలాగే ఫ్రెష్ స్మెల్తో ఉండేలా చేస్తుంది. సో ఈ నిమ్మకాయలు ఉంటే మాత్రం అస్సలు పడేయకండి. ఈ టిప్ ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది. ఈ టిప్ వచ్చేసి నెయిల్ రిమూవర్ గురించి అండి. మనం కొత్త నెయిల్ రిమూవర్స్ తెచ్చుకుని పెట్టుకున్నప్పుడు ఇక్కడ లోపలైతే ఈ విధంగా ప్లాస్టిక్ క్యాప్ అయితే ఉంటుంది. సో దీనికైతే ఇన్స్టెంట్గా వాళ్ళు హోల్ అయితే ఎవరు. సో మనం సేఫ్టీ పిన్తో పెడదామని చూసినా సరే చాలా స్ట్రాంగ్గా ఉండి అదైతే గమ్మున హోల్ అవ్వదు. సో అలాంటప్పుడు ఇలాంటి ఫోర్క్ ఏమన్నా తీసుకుని దాన్ని హీట్ చేసి కనుక మనం హోల్ పెట్టుకున్నట్టయితే ఈజీగా అయితే హోల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో మీరైతే ఇంకా హ్యాపీగా నెయిల్ రిమూవర్ని అయితే యూజ్ చేసేయచ్చు. సో ఈ టిప్ నచ్చింది అనుకుంటే ఫాలో అయిపోండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ టిప్ వచ్చేసి క్యాండిల్ గురించి అండి. మనం అప్పుడప్పుడు కరెంట్ పోయినప్పుడు అలాంటప్పుడు మనం ఆ క్యాండిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ క్యాండిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని చుట్టూరు కూడా ఇలా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ర్యాప్ చేసేయండి. సో కొంచెం అయితే లూజ్గానే ర్యాప్ చేసుకోండి, మధ్యలో కొంచెం స్పేస్ ఉండేటట్టు. సో ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే క్యాండిల్ని యూజ్ చేసినప్పుడు ఆ వ్యాక్స్ అనేది కింద పడి వేస్ట్ అవ్వకుండా దాంట్లోనే పడిపోతుంది. దీనివల్ల ఎక్కువ రోజులైతే మనకి క్యాండిల్ వస్తుంది. సో ఈ విధంగా మనం క్యాండిల్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ రోజులైతే యూజ్ చేసుకోవచ్చు. మీకు టిప్ ఎలా అనిపించింది అనేది కూడా షేర్ చేసేయండి. మార్కెట్లో మనకి చాలా రకాల ఆయిల్ డిస్పెన్సర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా, వచ్చేయండి. సో ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ అనేవి మనం ఆయిల్ డిస్పెన్స్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అది కిచెన్లో కావచ్చు లేకపోతే పూజలో అప్పుడు కూడా మనం ఆయిల్ యూస్ చేస్తాం కదా, అప్పుడన్నా యూస్ చేసుకోవచ్చు ఇది. సో జస్ట్ ఒక క్యాండిల్ ఉంటే చాలు, ఆ బాటిల్ క్యాప్ని అయితే హీట్ చేసేయండి. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూడొచ్చు, అందరూ కూడా పెన్ క్యాప్తో వాటితో చూపించారు. బట్ ఈ విధంగా అయితే ఎవరూ చూపించలేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా క్యాప్ ఒకసారి హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా పుష్ చేయటమే, అంతే. మనకి అక్కడ ఒకటి చూడండి ఎలా ఫామ్ అయిందో. సో దీనికైతే మనం సిజర్ హెల్ప్తో హోల్ అయితే పెట్టేసుకుంటాం, అంతే. మన ఆయిల్ డిస్పెన్సర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఇదైతే 100% బాగా వర్క్ అవుతుంది, మీరే చూడొచ్చు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఈ టిప్ వచ్చేసి క్యాండిల్ గురించి అండి. మన ఇంట్లో అయితే కరెంట్ పోయినప్పుడు క్యాండిల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి క్యాండిల్స్ యూజ్ చేసిన తర్వాత పక్కన అయితే ఆ వ్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. సో మన దగ్గర ఏంటంటే ట్యాబ్లెట్ స్ట్రిప్స్ అవి అయిపోయి పాడేసేవి ఉంటాయి కదా, వాటిని అయితే పాడేయకుండా ఈ విధంగా అయితే ఈ వ్యాక్స్ని క్లీన్ చేసుకున్నారైతే పర్ఫెక్ట్గా వెంటనే ఈజీగా అయితే క్లీన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో చూసారా, వెంటనే మనకి ఈజీగా శ్రమ పడకుండా అయితే ఈ వ్యాక్స్ అనేది వచ్చేసింది. సో ఈ టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఫాలో అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం మర్చిపోకండి. ఇవ్వండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు చూపించిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.